ప్రేమ మైకంలో కన్న తల్లిదండ్రుల ప్రాణాలని కూడా లెక్క చేయట్లేదు ఇప్పుడున్న యువత. కన్న కూతురే కసాయి కూతురైతే ఆ కన్న తల్లి కలలో కూడా ఊహించి ఉండదు. ఇలాంటి టైంలో ప్రేమ వద్దమ్మా భవిష్యత్తు పాడవుతుందని చెప్పిన దానికి కన్న తల్లిపై కక్ష కట్టిన కూతురు ప్రేమించిన ప్రియుడితో ప్లాన్ చేసి తలపై బలంగా గాయాలయ్యి కన్న తల్లి ప్రాణ భయంతో కొట్టుకుంటూ ఉంటే నా తల్లి ఇంకా చనిపోలేదు మళ్ళీ వచ్చి కొట్రా అంటూ ప్రేమించిన ప్రియుడికి మళ్ళీ ఫోన్ చేసి మరి కన్న తల్లిని కడదేచింది ఒక కూతురు. ఒక పక్క కన్న కొడుకు తప్పు చేస్తూ ఉంటే జైల్లో ఉన్న కన్న కొడుకు ఎలాంటి తప్పు చేయలేదు, అది చావడమే కరెక్ట్ అంటూ దజ్జాగా మీడియా ముందు మాట్లాడుతున్న అతగాడి తల్లి. అసలు సమాజం ఎటుపోతుంది? కన్న కొడుకు మర్డర్ చేసి జైల్లోకి వెళ్తే ఏదో పేరటానికి వెళ్ళినట్టు ఘనకార్యం చేసి వెళ్ళినట్టు ఏదో దేశాన్ని ఉద్ధరించినట్లు నవ్వుకుంటూ మాట్లాడుతుంది కన్న తల్లి. కన్న కొడుకు తప్పు చేశాడని అసలు భయం లేకుండా దజ్జాగా మీడియా ముందు నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంది ఆ తల్లి. అసలు ఎవరిని చూసుకొని ఇంత బలుపు? సమాజం ఎటుపోతుంది? 20 ఏళ్లు కనీ పెంచిన తల్లి కన్నా ఆఫ్టర్ ఆల్ సోషల్ మీడియాలో పరిచయమైన ప్రేమ కన్న తల్లిని కడదేచే అంత కసాయి కూతుర్ని చేసేసిందా? సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు గంటకో న్యూస్, రోజుకో దారుణం. ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అసలు సమాజం ఎటుపోతుందో కూడా అర్థం కావట్లేదు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తూ ఉన్నారు? మానవ సంబంధాలు, మంచి చెడు, న్యాయం అన్యాయం, జాలి దయా గుణాలనేవి ఇప్పుడు లేవా? ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటూ చివరికి కన్న తల్లిదండ్రులను కూడా పట్టించుకుని రోజులైపోయాయి. సమాజం ఎటుపోతుందో అర్థం కావట్లేదు. ఎవరి ఎంజాయ్మెంట్ వాళ్ళది. వాళ్ళ ఎంజాయ్మెంట్ కి కన్న తల్లిదండ్రులు బలైనా కూడా పట్టించుకునే దాఖనాలు లేవు. ఎన్ని తప్పులు చేసి ఎంతమంది జైలుకి వెళ్ళినా కూడా అస్సలు తగ్గట్లేదు ఎవరు కూడా. రోజు దేశంలో ఎక్కడో దగ్గర ఏదో ఒక మూల ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.